నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలోని దూస్గాం గ్రామంలో చెరువు కట్టపైన శ్రీ వీరాంజనేయ స్వామి మందిరాన్ని నిర్మించి ఆలయ విగ్రహం ఏర్పాటు చేశారు. 3 రోజులు విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. కార్యక్రమానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ కట్టపైన ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు చేయడం చుట్టుపక్కల గ్రామాలకు శుభసూచకమని ఆయన అన్నారు. ఆంజనేయ స్వామి కృప వల్ల పాడి పంటలు ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆధ్యాత్మిక చింతనతోనే మనస్సుకు ప్రశాంతత లభిస్తోందని ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో దూస్గాం గ్రామాభివృద్ధి కమిటీ, నక్కలగుట్ట తాండా, నడిమి తాండా, గొల్మట్ తాండా అభివృద్ధి కమిటీ, దుబాయ్, కువైట్, ఖత్తర్ కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్ శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. దూస్గాం గ్రామ వీరాంజనేయ స్వామి దేవస్థానానికి మన విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ఈ గ్రామానికి వచ్చి మరి ఇక్కడ యజ్ఞంలో పాల్పంచుకొని ఆ దేవుని యొక్క దర్శనం చేసుకునే భాగ్యం కలిగించినందుకు మరి దూస్గామ గ్రామ పెద్దలకు, సర్పంచ్ గారికి, దేవిసింగ్ గారికి, రమేష్ గారికి, మరి నాతో పట్టించినటువంటి కాంగ్రెస్ పెద్దలందరికీ పేరు పేరున తాండా పెద్దలకు నమస్కారం తెలియజేస్తూ మీరు చాలా మంచి చక్కటి కార్యక్రమము చేశారు. ఇక్కడ ఎన్నో వందల సంవత్సరాల నుండి ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని దానికి ఒక గుడి రూపంలో ఇలా కట్టుకొని అందరూ కలిసికట్టుగా చేయడం అనేది చాలా సంతోషకరం. తప్పకుండా ఈ గుడికి వాటర్ సప్లై కానీ ఎలక్ట్రిసిటీ సప్లై కూడా మేము ప్రభుత్వం తరఫున చేపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇక్కడ చెరువు కట్టకు ఆంజనేయ స్వామి గుడి ఉండడం అంటే చాలా మంచి శుభసూచక మీ గ్రామానికి కానీ. సో మీ అందరు కూడా దేవుని దయతో ఇక్కడ తాండావాసులే కాదు, మన దూస్గాం గ్రామ ప్రజలందరూ కూడా ఆయుష్ ఆరోగ్యాలు, సుఖశాంతులు, సుఖ సంపదలు అన్ని కలగాల, పాడి పంటలు మీ పిల్లలు కూడా అందరూ ఉన్నత స్థాయిలో ఎదగాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మీకు అందరు కూడా శుభం కలగాలని కోరుకుంటూ ఇంత చక్కటి కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించి మరి ఇక్కడ సన్మానం చేసి సత్కరించి నన్ను ఆదరించినందుకు మీ గ్రామ పెద్దలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ తప్పకుండా మళ్ళీ కలుద్దాం. వస్తా. ఇవాళ ఇంకా వేరే ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి, ఊళ్ళో కూడా కొంచెం ఏదో ఉంది, విషాదం ఉన్నట్టుంది. కాబట్టి మీకు అందరు కూడా కలిసినందుకు